హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జపనీస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మారుతి సుజుకి వాళ్ళ నుంచి 2024 ఎర్టిగా పైన బ్లాక్ ఎడిషన్ రివ్యూ తీసుకొచ్చాను. ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా ఓన్లీ మన ఛానల్ నుంచి. ఇంకా ఎర్టిగా వచ్చేసి కాంపాక్ట్ ఎంపీవీ ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ 5 డోర్లో ఉంటుంది. దీని యొక్క ఫస్ట్ లాంచ్ మన ఇండియాలో 2012లో జరిగింది, బేస్డ్ ఆన్ స్విఫ్ట్ ప్లాట్ఫామ్ పైన. సెకండ్ జనరేషన్ 2018లో చూసాం మనము న్యూ హ్యాక్టిక్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తూ. అండ్ 2021లో ఫేస్ లిఫ్ట్ కూడా లాంచ్ అయింది. ఇప్పుడు మీరు చూస్తుంది అదే 2024 లేటెస్ట్ బ్లాక్ ఎడిషన్. ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఈ మారుతి సుజుకి బ్లాక్ ఎడిషన్ లాంచ్ చేయడానికి రీజన్ వచ్చేసి వాళ్ళ యొక్క 40th యానివర్సరీ సందర్భంగా ఈ బ్లాక్ ఎడిషన్ అనేది ఎర్టిగా పైన లాంచ్ చేశారు. నాట్ ఓన్లీ ఆన్ ద ఎర్టిగా, అక్రాస్ ఎరీనా లైనప్ రేంజ్ కార్స్ అన్నిట్లో కూడా బ్రీజా, స్విఫ్ట్, డిజైర్, సెలిరియో, ఎస్ప్రెసో, ఆల్టో, కేటన్ పైన కూడా ఈ బ్లాక్ ఎడిషన్ వచ్చింది. మరి నెక్స్ట్ వీడియోలో మీకు ఏ బ్లాక్ ఎడిషన్ రివ్యూ కావాలో మారుతి నుంచి కామెంట్ చేయండి ఇప్పుడే ఇమీడియట్ గా. సో ఎర్టిగా పైన ఈ బ్లాక్ ఎడిషన్ అనేది న్యూ పెయింట్ స్కీమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ మాత్రమే. సో ఇంటీరియర్ నుంచి ఎలాంటి చేంజెస్ లేవు, సిమిలర్ టు ద రెగ్యులర్ వర్షన్ లాగానే ఉంటుంది. ఇంకొక స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఇందులో మీకు ఒక ప్యాకేజ్ వస్తుంది. ఎడిషన్లో 23,990 రూపాయలు పెడితే మీకు లెదర్ అపాలిస్టీ సీట్స్, డోర్ సిల్ గార్డ్స్, 3D మ్యాట్స్, ఆమ్రెస్ట్ బెజిల్, సైడ్ డోర్ మోల్డింగ్స్ లాంటి యాక్సెసరీస్ అన్ని కూడా ఈ ఎడిషన్లో స్పెషల్ డిస్కౌంట్ వస్తున్నాయి. ఒక క్రాస్ ఓవర్ స్టైల్ వర్షనే XL6 అంటాము. అది 2019లో లాంచ్ అయింది నెక్సా లైనప్లో. ఇంకా ఎర్టిగా లార్జెస్ట్ మార్కెట్స్లో ఒకటైన ఇండియా అండ్ ఇండోనేషియాతో పాటు మైనవర్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ బాగా ఎక్స్పోర్ట్ అనేది సౌత్ ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఐలాండ్ అండ్ లాటిన్ అమెరికా కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇంకా ఎర్టిగా ఎంత ఫేమస్ అంటే హైయెస్ట్ సెల్లింగ్ ఇంపాక్ట్ ఎంపీవీలో మన ఇండియాలో టాప్ లిస్ట్లో ఉంటుంది ఈ కార్ వచ్చేసి. అండ్ ఎరీనా కార్స్ లైనప్లోనే ఇది 8th కార్గా అయితే ఉంటుంది. ఎర్టిగాని ఆల్సో అదర్ కంట్రీస్లో మాజ్డా, VX1, ప్రోటాన్, అవెన్జా అని కూడా పిలుస్తారు. ఇంకా ఇదే సెకండ్ జనరేషన్ టయోటాలో కూడా సేల్ చేస్తున్నారు, దాన్ని రూమియోన్ అంటాము. అండ్ 2020లో లాంచ్ అయింది. ఇంకా ఎర్టిగా యొక్క అసెంబ్లింగ్ అనేది మన ఇండియాలోనే గుర్గాన్ ప్లాంట్లో జరుగుతుంది. హ్యాక్టిక్ ప్లాట్ఫామ్ పైన యూజ్ అవుతున్నాయి. ఇదే ప్లాట్ఫామ్ నుంచి షిఫ్ట్ 3rd and 4th జనరేషన్తో పాటు రీసెంట్లీ అండ్ డిజైర్ కూడా సేమ్ ప్లాట్ఫామ్, బ్రీజా కూడా సేమ్ ప్లాట్ఫామ్లో బిల్డ్ అవుతున్నాయి. ఎర్టిగా ఆల్సో 1.2 లీటర్ డీజిల్, 1.5 లీటర్ టర్బో డీజిల్, 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్లో కూడా వస్తుంది. బట్ అవన్నీ మన ఇండియాలో అవైలబిలిటీగా లేవు. ఫైనలీ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది ఓన్లీ ZXi అండ్ ZXi ప్లస్ వేరియంట్స్లోనే ఉంటుంది. ఈ ప్రైస్ వచ్చేసి 11,63,000 నుంచి మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్టార్ట్ అయ్యి 13,03,000 అనేది ఆటోమేటిక్ ZXi ప్లస్ టాప్ మోడల్ ఈ ఎడిషన్ ఎండ్ అవుతుంది. ఈ కలర్ వచ్చేసి పెరల్ మిడ్ నైట్ బ్లాక్ షాడో కలర్ అంటారు. ఇది ఓన్లీ ZXi అండ్ ZXi ప్లస్ లో మాత్రమే ఉంటుంది బ్లాక్ ఎడిషన్. ఫ్రెండ్స్, చూస్తున్నా కదా మరి ఇంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ తీసుకురావడానికి ఓన్లీ బైకర్స్ బాయ్స్ తెలుగు ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. మరి ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఛానల్ మీరు మిస్ చేసుకోవద్దని కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేత నోటిఫికేషన్ కూడా ఆల్ పెట్టుకుంటే నెక్స్ట్ టైం సర్చ్ చేయకుండా డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి వీడియోస్ అన్ని రెగ్యులర్గా వస్తుంటాయి. అండ్ అలాగే సబ్స్క్రైబ్తో పాటు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసుకుంటే అయితే నేను మరింత హ్యాపీ ఫీల్ అయ్యి మరిన్ని రివ్యూస్ రెడీగా ఉండి తీసుకొస్తుంటాను మీకు. ముందుగా వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత బ్లాక్ ఎడిషన్ కీస్ కూడా సేమ్ రెగ్యులర్ వర్షన్ లానే ఫ్రంట్ సైడ్ లాక్ అండ్ అన్లాక్ ఉండే బటన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ సుజుకి లోగో బ్లూ ఫినిష్ లో ఇస్తున్నారు. స్పేర్ కీ కూడా సేమ్ అలాగే ఉంది. నా ఫస్ట్ ఫ్రంట్ ప్రొఫైల్ ఫ్యాషన్ నుంచి యూజ్ మనకు హ్యూజ్ సుజుకి లోగో అంతా ఫ్రంట్ గ్రిల్ పైన చూడొచ్చు. క్రోమ్ గార్నిష్ యాక్సెసరీ అలాగే మెయింటైన్ చేస్తున్నాయి ఈ బ్లాక్ ఎడిషన్ లో కూడా. అలాగే ఫ్రంట్ గ్రిల్ మీకు డైనమిక్ క్రోమ్ వింగ్డ్ ఫ్రంట్ గ్రిల్ అనేది ఇస్తారు. ఫెదర్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఉంటుంది విత్ ఎయిర్ డామ్ ఇంటెక్స్ రేడియేటర్ గ్రిల్ అనేది ఉంటుంది. కంటిన్యూ హెడ్ ల్యాంప్స్ ట్రీట్మెంట్ యూనిట్ కూడా సేమ్ అలాగే హెలోజిన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. విత్ హై బీమ్ అనేది హెలోజిన్ బల్బ్స్గా చూడొచ్చు, సేమ్ డిజైన్. కాకపోతే టర్న్ ఇండికేటర్ స్టిల్ ఆన్ ద బల్బ్స్గా ఉన్నాయి. ఆటో ఫాలో మేమ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంకా బాడీ కలర్ బంపర్స్ పైన మీకు హెలోజిన్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఆఫర్ అనేది చేస్తున్నారు. ఎక్కడ కూడా LEDs అనేవి అప్డేట్ అవ్వలేరు ఇంకా. అలాగే సేమ్ బాడీ కలర్ బంపర్స్, స్కిడ్ ప్లేట్స్ అండ్ నంబర్ ప్లేట్ పొజిషనింగ్ అయితే చూడొచ్చు. స్లోపింగ్ బోనెట్ అనేది ఉంటుంది, MPV స్టాండ్స్ తీసుకొస్తుంది. థిక్ షోల్డర్ లైన్స్ కంటిన్యూగా వెళ్తే మనకు బోనెట్ నుంచి డీప్ కట్స్ అనేవి మనకు బోనెట్ పైన చూడొచ్చు. నార్మల్ క్వాలిటీ ఆఫ్ ఫ్రంట్ వైపర్సే విత్ వాషర్ జెట్స్తో పాటు ఉన్నాయి. ఎలాంటి రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ రావు టాప్ మోడల్ అయినా. అండ్ ఓల్డ్ స్కూల్ స్టెబీ యాంటీనా ఫ్రంట్లో ఇచ్చిన ఎలాంటి షాక్ ఫిన్ యాంటీనా లేకపోవడం అనేది. ఇంకా గట్టిగా ఒక డైమెన్షన్ చూస్తే 4.4 మీటర్ లెంత్, 1.73 మీటర్ బ్రెత్, 1.69 మీటర్ హైట్, 2.38 మీటర్ వీల్ బేస్, 185 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అలాగే 1100 kgs కార్బ్ వెయిట్, 1785 kgs ఆఫ్ గ్రాస్ వెయిట్ వరకు ఉంటుంది. నా ఫ్రంట్ పైన చూస్తే మీకు ఎలాంటి వీల్ ఆర్చెస్ ఉండవు, డిజైన్ వైజ్గా ఉంటుందంటే ఫ్రంట్ వీల్స్ చూస్తే మీకు 15 inches డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. మెషిన్ కట్ విత్ గ్లాసీ గ్రే ఫినిష్లో ఎకోపిఆర్ బ్రిడ్స్టోన్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ట్యూబ్లెస్ రేడియల్గా చూడొచ్చు. మారుతి కార్స్ అన్నింటిలో కూడా సెక్షన్ కూడా 185, 65, 15 inches. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ మీకు మ్యాక్ పర్సన్ స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్ ఆఫ్ సింప్లీ సస్పెన్షన్, సేమ్ మారుతి కార్స్ అన్నింటిలో ఉన్నట్టుగానే ట్యూన్ సస్పెన్షన్. ఇది మోనోటోన్ కలర్ అనేది చూడొచ్చు. డ్యూయల్ టోన్ ఆప్షన్ అనేది లేదు ఇప్పటి వరకు. మోనోటోన్ బాడీ కలర్, అవుట్ సైడ్ రైల్వే మిర్రర్ బ్లాక్ ఫినిష్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVMs ఉన్నాయి. కానీ LED బ్లింకర్స్ ఉన్నాయి. ఎలాంటి 360 కెమెరా పెడల్
ల్యాంప్స్ అప్డేట్ అవ్వట్లేదు. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్, బాడీ కలర్ బీ పిల్లర్స్ చూడొచ్చు, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, అలాగే ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్. సెకండ్ విండో మాత్రం చాలా హ్యూజ్గా అయితే ఉంటుంది, లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్ సెకండ్ అండ్ థర్డ్ రో వాళ్ళకి తీసుకొస్తుంది ఈ కార్ నుంచి. క్రోమ్ డోర్ హ్యాండిల్స్, సైడ్ నుంచి చూస్తే ఫ్లోటింగ్ టైప్ ఆఫ్ రూఫ్ డిజైన్ రేర్ నుంచి చూడొచ్చు మనకు ఎప్పుడు ఎర్టిగా డిజైన్ అనేది. నా రేర్ సెక్షన్ ఆఫ్ వీల్ కూడా సేమ్ 17 ఇంచెస్ మెషిన్ కట్. రేర్ మాత్రం డ్రమ్ బ్రేక్ వస్తుంది. రేర్ సస్పెన్షన్ మాత్రం టార్షన్ బీమ్ ప్లస్ కాయిల్ స్ప్రింగ్స్ ఉంటాయి అండర్ బాడీ నుంచి చూడొచ్చు. రియల్ ఎగ్జాస్ట్ రైట్ సైడ్లో, స్పేర్ వీల్ కూడా అండర్ బాడీగానే వస్తుంది. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఈ మడ్ ఫ్లిప్ కూడా స్టాండర్డ్గానే ప్రొవైడ్ చేస్తున్నారు బాడీ కలర్లో, విచ్ ఇస్ రియల్లీ గ్రేట్. ఇది సైడ్ ప్రొఫైల్ ఆఫ్ ఎర్టిగా బ్లాక్ ఎడిషన్. రండి రేర్ ప్రొఫైల్. మరి రేర్ ప్రొఫైల్ చూస్తే సేమ్ రెగ్యులర్ వర్షన్ లానే ఉంటుంది, ఒక కలర్ ఎక్స్టీరియర్ చేంజ్ పెయింట్స్కి మిడ్ నైట్ బ్లాక్ వచ్చింది. సుజుకి లోగో సెంటర్ ఆఫ్ టైల్ గేట్ 3D క్రోమ్లో, క్రోమ్ స్ట్రిప్ లైన్ అనేది టైల్ ల్యాంప్స్ కనెక్టివిటీగా చూడొచ్చు. టైల్ ల్యాంప్స్ 3D ఆర్గానిక్ స్టైల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అంటారు. సింప్లీ వాల్వో టైప్ ఆఫ్ టవర్ టైప్ టైల్ ల్యాంప్స్ అని కూడా అనొచ్చు. స్ప్లిట్ డిజైన్గా అయితే ఉన్నాయి. టర్న్ సిగ్నల్, రివర్స్ లైట్, ఇంకా బల్బ్స్ కానీ ఆఫర్ చేసిన రిఫ్లెక్టర్స్. స్మార్ట్ హైబ్రిడ్ బ్రాండింగ్ టైల్ గేట్ రైట్ సైడ్లో, రిఫ్లెక్టర్స్ బంపర్స్ పైన, పార్కింగ్ సెన్సర్స్ 4 ఆఫర్ చేస్తున్నారు. బాడీ కలర్ స్కిట్ ప్లేట్స్ ఉన్నాయి. అండర్ బాడీ స్పేర్ వీల్ స్టీల్ వీల్ గానే ఉంటుంది. సెక్షన్ సేమ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాము. అలాగే మీకు ఇక్కడ టూయింగ్ హుక్ కూడా ప్రొవైడ్ చేసిన బాడీ కలర్లోనే. ఇంక ఇక్కడ నెంబర్ ప్లేట్ వస్తుంది విత్ హాలోజిన్ బల్బ్స్గా అయితే చూడొచ్చు, ఎల్ఈడీస్ రాలేవు. కాస్త లెఫ్ట్లో మీకు రివర్స్ కెమెరా అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎర్టిగా బ్రాండింగ్ కూడా 3D క్రోమ్లో ప్రొవైడ్ చేసిన లెఫ్ట్ సైడ్ టైల్ గేట్లో. ఫ్యూచర్స్లో అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి మీకు. గ్లాస్ ఏరియా కూడా చాలా హ్యూజ్గా ఉంది. వరుణ్ మోటార్స్ కొంపల్లి బ్రాంచ్ విజిట్ చేయండి స్పెషల్ ఆఫర్స్కి. వైపర్, వాషర్, డిఫాగర్, హై మౌంటెడ్ స్టాప్ లంప్ అన్నీ కూడా వచ్చేసాయి. డీసెంట్ స్పాయిలర్తో పాటు ఉంటుంది. రెండు ఫ్రెండ్స్ ఒకసారి ఇంకా బూట్ స్పేస్ అనేది చూద్దాం. బూట్ యొక్క టైల్ గేట్ ఓపెనింగ్ అనేది మాన్యువల్గానే ఓపెన్ చేసుకోవాలి మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా. సో ఒకటే ఆప్షన్ అనేది ఉంటుంది. అపరేట్ ఓపెనింగ్ టైల్ గేట్తో పాటు మనకు ఇంటీరియర్ కలర్ ఆఫ్ బీచ్ ఫినిష్ ప్లాస్టిక్ ట్రిమ్లోనే ఫినిషింగ్ చేశారు ఎన్విహెచ్ లెవెల్స్ బెటర్కి. బూట్ స్పేస్ అనేది 209 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. ఆల్ ది 3 రోస్ అప్రైట్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా మీడియం సైజ్ సూట్ కేసెస్ 2 ఈజీగా ఫిట్ అవుతాయి విత్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్. బూట్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే 50-50 స్ప్లిట్ సీట్స్ని కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ బూట్ అయితే చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. నాకు ఇష్టమైన బూట్ స్పేస్. రైట్లో కనుక చూస్తే మీకు సో ఇక్కడ స్టోరేజ్ స్పేస్లో జాక్ అండ్ టూల్ కిట్ కోసం సపరేట్ బాక్స్ వేస్తున్నారు. బూట్లో ఎలాంటి లైట్స్ అనేవి లేవు, బూట్ ల్యాంప్స్ అనేవి. కాకపోతే ఇక్కడ మనకు ప్రాక్టికల్ స్టోరేజ్ స్పేస్ ఇంకా డీప్గా కూడా ఉంటుంది. ఈ ట్రేస్ని కనుక రిమూవ్ చేసుకున్నట్టయితేనో మనకి ఇంకా కింద కూడా స్టోరేజ్ స్పేస్గా ఉంటుంది. ఈ ట్రేస్ని మనం దీనిపైన పెట్టుకొని కూడా ఈజీ లిఫ్టింగ్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ 50-50 థర్డ్ రో స్ప్లిట్ సీట్స్గా ఉంటాయి. ఫోల్డ్ చేసుకోవడం చాలా సింపుల్. ఈ నాబ్ ద్వారా ఫోల్డ్ చేసుకొని లగేజ్ క్యారియర్గా కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి కార్గో స్పేస్గా. ఆపరేట్ చేయడం కూడా ఈ స్ట్రిప్ని లాగితే ఈజీగా ఆపరేట్ అయిపోతుంది. అండ్ రిక్లైన్ యాంగిల్ కూడా ఉంటుంది. సో లాంగ్ డ్రైవ్స్ క్యాడల్స్కి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. లాంగ్ డ్రైవ్స్ ఈజీగా వెళ్ళొచ్చు, నో డౌట్ అట్ ఆల్ ఈ కార్లో. అలాగే ఇది ఎక్స్టీరియర్ నుంచి చేంజెస్ అండ్ డిజైన్స్ ఆఫ్ బ్లాక్ ఎడిషన్ ఎర్టిగా. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లిడ్ వస్తుంది. 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది ఎర్టిగా. అది ఇంకా రండి ఇంటీరియర్లోకి క్విక్లీగా స్టెప్ అయిపోతే మేము మాత్రం ఆలస్యం లేకుండా. క్రోమ్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్తో మనకు బీచ్ అండ్ గ్రే డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ కనిపిస్తాయి. ప్లస్ డ్యూయల్ టోన్ సీట్ ఫ్యాబ్రిక్ అపాలిస్తో అనేవి ఇంటీరియర్లో ఉన్నాయి. సెకండ్ డోర్స్ అనేవి వైడర్ ఓపెనింగ్, వైడ్ హ్యూజ్గా అయితే ఉంటాయి. విండోస్ కూడా చాలా హ్యూజ్గా ఉండొచ్చు యూవీ కట్ గ్లాస్తో పాటు. డోర్స్లో మనకు ఐవరీ బీచ్ ఫినిష్లో ఎవ్రీవేర్ డీసెంట్ ప్లాస్టిక్తో మనకు మెయింటైన్ చేశారు. క్రోమ్ డోర్ హ్యాండిల్స్, పవర్ విండో, హోల్డర్, మ్యాగజిన్ హోల్డర్, బాటిల్ హోల్డర్, స్పీకర్స్ ఆర్ స్టాండర్డ్. సీట్స్ అనేది సెకండ్ రో మనకు 60-40 స్ప్లిట్ సీట్స్ ఫ్యాబ్రిక్ అపాలిస్తో చాలా ప్రాక్టికల్గా స్లైడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకసారి మీకు లోపల కూర్చొని కంఫర్ట్ ఎలా ఉంటుంది కూడా చూపిస్తారు రండి. అండ్ అయితే సపోర్ట్ చూస్తే మనకు మోర్ దెన్ అడిక్వేట్ అండ్ అయితే సపోర్ట్ డీసెంట్ ఇనఫ్, డీసెంట్ నీ రూమ్, స్కూప్ డౌట్ మ్యాగజిన్ హోల్డర్స్, మినిమమ్ అండ్ మ్యాక్సిమం, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్. నా హైట్ 5.7 ఇక్కడ వరకు వస్తుంది. ప్లెంటీ ఆఫ్ స్పేస్ అయితే ఉంది. ఫోల్డబుల్ హోల్డర్స్, ఐవరీ రూఫ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫినిష్లో, 4 AC వెంట్స్తో పాటు ఒక బ్లోవర్ కంట్రోల్ కూడా ఇస్తున్నారు క్యాబిన్ తొందరగా చిల్ అవ్వడానికి. సో రియల్లీ కూల్ రూఫ్ అండ్ టాప్లో ఉంది. హాలోజన్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. సెంటర్ ప్యాసింజర్కి 2 మాత్రమే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. సెంటర్ హెడ్ రెస్ట్ మిస్ అయింది కానీ సెంటర్ ఆర్మ్రెస్ట్ వచ్చేస్తుంది. కానీ ట్విన్ కప్ హోల్డర్స్ మళ్ళీ మిస్ అయ్యాయి. ఫ్యాబ్రిక్ అపాలిస్ట్రీ, ఐవరీ సీట్ కవర్స్ ప్యాటర్న్ చూడండి. ఫ్యాబ్రిక్ అపాలిస్ట్రీ ఇలా కనిపిస్తాయి మీకు విత్ ఐసోఫిక్ CLC స్మార్ట్స్. 2 పాయింట్ సీట్ బెల్ట్స్, అది సెంటర్ ప్యాసింజర్కి మనకు ఇంటీరియర్ కలర్లోనే ఇస్తున్న సీట్ బెల్ట్ అనేది. అండ్ ఇక్కడ చూస్తే మన కంఫర్ట్లో 12 volts పవర్ సాకెట్ ఉంది. కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది. డాష్ ఎర్టిగాది ఇలా కనిపిస్తుంది సేమ్ రెగ్యులర్ వర్షన్లోనే. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఎప్పటి నుంచి కూడా ఉన్నాయి. కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ రావు, ఓన్లీ 4 ఎయిర్ బ్యాగ్స్. అది కూడా ఫ్రంట్ ఇద్దరు ప్యాసింజర్స్కి మాత్రమే ఉంటుంది. ఎస్ సేఫ్టీలో కొంచెం డౌట్గానే ఉంది. ఎర్టిగా ఈ ఫీచర్స్లో ఇప్పుడు కూడా లాగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా ఒకసారి మనం థర్డ్ రోకి వెళ్దాం. సో థర్డ్ రోకి వెళ్ళాలంటే కూడా చాలా ఈజీ. ఈ అడ్రస్ ఒకసారి డౌన్ చేస్తున్నాను. చాలా ఆప్షన్స్ ఉన్నాయి థర్డ్ రోకి వెళ్ళడం. అందులో నేను చూస్ చేసుకుని బెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇలా మనం ఫ్లిప్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు స్లైడ్ ఆప్షన్ అనేది ఒకటి వస్తుంది. ఎర్టిగాలో ఆల్ ద సీట్స్ అనేవి మనకు స్లైడ్ చేసుకోవచ్చు సెకండ్ రో కాబట్టి. ఇలా స్లైడ్ చేసుకుంటే చాలా ఈజీగా అడల్ట్స్ కూడా వెనక్కి వెళ్ళిపోవచ్చు పిల్లలతో పాటు. సో చాలా ప్రాక్టికల్. ఇక్కడ చూడవచ్చు నీ రూమ్ అనేది రెండింటికి సమానంగా సెట్ చేసి పెట్టాను నేను స్లైడింగ్ ఆప్షన్ అనేది. ఇక్కడ లోపల కూర్చొని మీకు లైవ్లో కంఫర్ట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఈ MPV సెగ్మెంట్లోనే బెస్ట్ కంఫర్ట్ అని చెప్తాను నేను. సో థర్డ్ రో సీట్స్లో సెటిల్ అయిన తర్వాత
బెస్ట్ ఫ్రంట్ అయితే సపోర్ట్ వస్తుంది. మోర్ దెన్ డీసెంట్ అడిక్వేట్ నీ రూమ్ అని చూడొచ్చు. ఇంకా ఇంత స్పేస్ ఉంది, 5.7 హైట్ ఉన్న వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్ వస్తుంది. ఇంకా ఇంత గ్యాప్ ఉంది. ఫిక్స్డ్ హోల్డర్స్ ఉన్నాయి. సీ గ్లాస్ ఏరియా కూడా లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్. కప్ హోల్డర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ బోత్ ద సైజ్ కప్ హోల్డర్స్, 12 వాట్స్ పవర్ సాకెట్ కంఫర్ట్లో చూడొచ్చు. అలాగే మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఉన్నాయి చూడొచ్చు, 50-50 స్ప్లిట్ సీట్స్గా. ఇంటీరియర్ కలర్లోనే మనకు సీట్ బెల్ట్స్ ఉన్నాయి ప్యాసింజర్స్కి. సో ఫ్యాబ్రిక్ అపాలిస్ట్గా ఇస్తున్నారు, డ్యూయల్ టోన్గా, చాలా ప్రాక్టికల్గా అంటాను నేనైతే. సో లోపలికి రావడం బయటకు వెళ్ళడం కూడా చాలా ఈజీగా మీరు చూడొచ్చు. స్పేస్ అనేది ఇంత అయితే ఉంది. సో ఈజీ అడల్ట్స్కి కూడా నో ప్రాబ్లమ్ అట్ ఆల్, 6 ఫీట్ వాళ్ళకు కూడా. సో అందుకే నేను ప్రాక్టికల్ ఎర్టిగా అంటాను ఎంపీవీగా. ఒకసారి ఇంకా ప్యాసింజర్ సైడ్ నుంచి అయితే చూద్దాం. ఇంకా సెన్సర్ ప్యాసింజర్ సైడ్ కూడా ఉంది. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ క్యాబిన్ ఇంటీరియర్ చూడగానే స్కల్ప్టెడ్ డ్యూయల్ టోన్ డాష్ డిజైన్గా ఉంటుంది. డ్యూయల్ టోన్ సీట్ కవర్స్ ఫ్యాబ్రిక్ పాలిష్తో పాటు చూడొచ్చు. నా డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్ అనేవి ఉన్నాయి, సేమ్ డిజైన్స్. కాకపోతే ఫ్రంట్లో మీకు మెటాలిక్ టేక్ వుడ్ ప్యాటర్న్ అనేది మనకు ఫ్రంట్ డోర్స్ కూడా కంటిన్యూగా క్రోమ్ డోర్ హ్యాండిల్స్తో పాటు. సీట్స్ ఆర్ ఫ్రంట్ చాలా కంఫర్టబుల్గా హగ్గీ బకెట్ సీట్స్ ఉంటాయి, వెంటిలేటెడ్ మిస్ అయింది. అండ్ ఇక్కడ మీకు మెటాలిక్ టేక్ వుడ్ ఫినిష్ ఆన్ ద స్కల్ప్టెడ్ డాష్ డిజైన్ చూడొచ్చు. హారిజాంటల్ ఏసీ వెన్స్, డీసెంట్ ప్లాస్టిక్స్, గ్లోబాక్స్ కూడా డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి డీసెంట్ స్టోరేజ్ ఇనఫ్. ఎయిర్ బ్యాగ్స్ 4 ఎయిర్ బ్యాగ్స్ ఓన్లీ ఫ్రంట్ ప్యాసింజర్కి డైరెక్ట్ ఇస్తున్నారు. రేర్ ప్యాసింజర్ కటన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే రావు. మరి సేఫ్టీ ఫీచర్స్లో ఓన్లీ టాప్ మోడల్లోనే 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ABS, బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, EBD, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, ఇంజన్ ఇంబాయిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, యాంటీ థీఫ్ డివైజెస్, స్పీడ్ అలర్ట్, ఐసోఫిక్ చైల్డ్ సిస్మాన్, హిల్ అసిస్ట్. అలాగే మనకు డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ప్రీ టెన్షన్ ఫోర్స్ లిమిటెడ్ సీట్ బెల్ట్స్ ఆఫర్ చేసిన ఫ్రంట్లోనే. అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్లో చూస్తే మనకు సుజుకి హ్యాక్టిక్ ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవుతుంది. SOS ఉంది, జియో ఫెన్సింగ్ అలర్ట్స్ ఉన్నాయి, వ్యాలెట్ మోడ్, ట్యూనింగ్ హవే అలర్ట్స్ ఉన్నాయి, లైవ్ లొకేషన్, రిమోట్ ఇంబాయిలైజర్, రిమోట్ ఏసీ ఆన్ అండ్ ఆఫ్, డోర్ లాక్ అండ్ అన్లాక్. అండ్ గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 3 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ అయినా 4 స్టార్ రావాలని కోరుకుంటున్నాను. డ్రైవర్ సైడ్ నుంచి డాష్ ఇలా ఉంటుంది. డోర్స్ నుంచి సేమ్ డిజైన్, వైడర్ ఓపెనింగ్. ఈ మెటాలిక్ టేక్ వుడ్ ఫినిష్ అనేది చాలా ప్రీమియం ఫీల్ తీసుకొస్తుంది. క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ఆల్ ఫర్ పవర్ విండోస్, డ్రైవర్ వన్ టచ్ ఆటో, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓవర్వీఎమ్స్, పాకెట్, స్పీకర్ స్టాండర్డ్. నా సీట్ చూస్తే మనకు డ్రైవర్ సీట్ అనేది మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ అట్లీస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, రియలీ గ్రేట్. కంప్లీట్ మాన్యువల్లీ అడ్జస్టెడ్ రిక్లైన్ స్లైడింగ్ అంతా కూడా. ప్యాసింజర్ సీట్ కింద ఒక చిన్న బ్యాటరీ సెటప్ కూడా ఉంటుంది, దాన్ని స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ అంటాము. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ రైట్ సైడ్లో ఇస్తున్నారు, ఆటో స్టార్ట్ స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్, లైట్స్ కంట్రోల్. ఇది 3 పెడల్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 స్పీడ్, 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టబుల్ కూడా ఉంటుంది. ఒకసారి మనం ఇంకా లోపల కూర్చొని సో ఏవైతే టెక్ కనెక్ట్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఇంకా వన్స్ మనం పుష్ బటన్ స్టార్ట్ స్టాప్తో ఆన్ చేయగానే వెహికల్ని ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్తో వెల్కమింగ్ సుజుకి లోతో పాటు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూపిస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ ఆన్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి క్లస్టర్ గురించి చెప్పాలంటే ఇది MID కలర్ TFT సెమీ డిజిటల్ అనలాగ్ క్లస్టర్ అంటాం దీన్ని. సో సెంటర్లో మనకు కలర్డ్ TFT డిస్ప్లే వస్తుంది. స్పీడ్ అండ్ ట్యాక్ అనలాగ్లో వస్తే డ్రైవింగ్ టైం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ట్రిప్ A, ట్రిప్ B, ఓడోమీటర్స్ అనేవి మనకి లెఫ్ట్ సైడ్తో బ్రౌజ్ చేసుకోవచ్చు మాన్యువల్గా. రైట్ సైడ్ ద్వారా బ్రౌజ్ చేసుకుంటే మీకు డ్రైవింగ్ టైం, రియల్ టైం చూపిస్తుంది. టోటల్ ఐడిల్ స్టార్ట్ స్టాప్, డేట్ అండ్ టైం, మోషన్ ఫ్రంట్ అండ్ రేర్, పవర్ అండ్ టార్క్, ఫ్రంట్ అండ్ రేర్ యాక్సిల్స్, అలాగే స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్, రీజనరేటివ్ బ్రేకింగ్ అండ్ బ్యాటరీ కన్సెప్షన్ అంతా కూడా మీకు చూపిస్తుంది విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్ క్లస్టర్లో చూడొచ్చు. కంటిన్యూ ఇన్ఫోటైన్మెంట్ గురించి మాడితే ఇది 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ స్మార్ట్ ప్లే ప్రో టచ్ స్క్రీన్ అంటారు. హై సుజుకి వాయిస్ కమాండ్స్ ఉన్నాయి, 40+ టెలిమాటిక్ ఫీచర్స్ ఉన్నాయి, గూగుల్, అలెక్సా, స్మార్ట్ వాచ్ యాప్ కనెక్టివిటీ. ప్రీమియం సౌండ్ సిస్టమ్లో మనకు 4 స్పీకర్స్, 2 ట్విటర్స్, రేడియో, బ్లూటూత్, 2D ఆడియో ఉంది. ఫస్ట్ పైన మనకు షార్ట్ కట్స్ చూడొచ్చు. ఇవన్నీ మనకు ఫేవరెట్ కస్టమైజేషన్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అలాగే మనకు పెయిడ్ డివైజెస్ చూడొచ్చు, కనెక్టివిటీ, మొబైల్ కనెక్టివిటీ ఉంది బ్లూటూత్తో. సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే సేమ్ రెగ్యులర్గా మనకు డిస్ప్లే, డేట్ అండ్ టైం, లాంగ్వేజెస్, కీబోర్డ్స్, అలాగే మనకు యూనిట్, సిస్టమ్, రీస్టార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి. చాలా సింపుల్ ఇంటర్ఫేస్ అండ్ టచ్ రెస్పాన్స్ కూడా డీసెంట్గా ఉంది. ఒకసారి రివర్స్ కెమెరా క్వాలిటీ రెజల్యూషన్ చూడండి, డీసెంట్ ఇనఫ్ విత్ అడాప్టివ్ గైడ్లైన్స్ అండ్ కెమెరా సెట్టింగ్స్ కూడా మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు మీకు తగ్గట్టుగా. అండ్ సెన్సార్స్ సంబంధించి టచ్ రెస్పాన్స్ అయితే డీసెంట్ ఇనఫ్ అనిపిస్తుంది. చాలా సొల్యూషన్ ఈ ఇన్ఫోటైన్మెంట్ సంబంధించి. అసలు డాష్లో హ్యాజర్ లైట్ స్విచ్ మీకు ఇన్ఫోటైన్మెంట్ కిందనే ఉంది. సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది టాప్ మోడల్ విత్ డిజిటల్ డిస్ప్లేతో పాటు. బట్ ఓల్డ్ యూనిట్ డిజైన్ అనేది ఇంకా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే మనకు 12 volts ఒక పవర్ సాకెట్ కూడా ఫ్రంట్ ప్యాసింజర్స్కి అయితే ఆఫర్ అనేది చేస్తున్నారు. అలాగే USB పోర్ట్ పక్కనే ఉంది. కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది. కూల్ కప్ హోల్డర్స్ ఇస్తున్నారు, అంటే ఏసీదే మనకు 2 బ్లోవర్స్ అనేవి ఇందులో కూడా ఇస్తున్నారు మనకు డ్రింక్స్ కూల్ అవ్వడానికి. సో విచ్ ఇస్ కూల్. ఏసీ ఆఫ్ చేస్తున్నాను. స్టైలిష్ 5 స్పీడ్ గేర్ లివర్ మాన్యువల్గా అయితే చూడొచ్చు. క్రోమ్ టిప్ గ్రే ఫినిష్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, అలాగే సాఫ్ట్ మెటీరియల్ ఆమ్రెస్ట్, డీసెంట్ స్టోరేజ్ స్పేస్. ఆమ్రెస్ట్ అనేది అడ్జస్టబుల్గా ఉంది విచ్ ఇస్ రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. స్టీరింగ్ వీల్ 3 స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, సుజుకి లోగో, లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ అనేది టాప్ మోడల్లో వస్తుంది. అలాగే ఆడియో మీడియా కంట్రోల్స్ లెఫ్ట్ సైడ్, క్రూజ్ కంట్రోల్ రైట్ సైడ్లో ఉంది. ఇక్కడ మీ కాల్ డిక్లైన్ వాయిస్ కమాండ్స్తో పాటు ఉంది. అలాగే స్టీరింగ్ వీల్
వీల్ పైన కూడా మెటాలిక్ టేక్ కోడ్ ఫినిష్ ఇస్తున్న ప్రీమియం ఫీల్ గాను. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడితే మాన్యువల్గానే మీరు ఓన్లీ టిల్టెడ్ మాత్రమే ఉంది, టెలిస్కోపిక్ అనేది లేదు. అంటే హైట్ అడ్జస్ట్ మాత్రమే ఉంది, రీచ్ లేదు. ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి కానీ ఆటో వైపర్స్ అనేవి మిస్ అయ్యాయి ఇప్పుడు కూడాను. అలాగే ప్లెయిన్ డాష్ డిజైన్గా అయితే చూడొచ్చు మీరు ఇన్నోవా లాగానే. మాన్యువల్ డిమ్మింగ్ IRVMA ఇస్తున్నారు, ఆటో డిమ్మింగ్ లాంటి ఫీచర్ రాలేదు ఇప్పుడు కూడా. హెలోజిన్ డోర్ ల్యాంప్స్ చూడొచ్చు, బ్లూటూత్ మైక్స్, వానిటరీ మిర్రర్, ప్యాసింజర్ ఇక్కడ సైడ్ టికెట్ హోల్డర్ ఉంది. ఇంకా సన్ రూఫ్ అంటారా మర్చిపోండి, వర్టికల్ ఇప్పటి వరకు రాలేదు. ఇక్కడ ఫ్రంట్ బ్లోవర్స్ కూడా ఉన్నాయి ప్యాసింజర్స్కి, క్యాబిన్ తొందరగా కూల్ అవ్వడానికి. ఒక ప్రాపర్ 7-సీటర్ MPV కంఫర్ట్లో అయితే అద్దరగొడుతుంది, కానీ ఫ్యూచర్స్లో ఇంకొంచెం ల్యాగ్స్ ఉన్నాయి. అలాగే సేఫ్టీలో కూడా కొంచెం ల్యాగ్ అనేది ఉంది. సో రండి ఇంజిన్ గురించి మాట్లాడదాం. హుడ్ ఓపెన్ చేయడం అనేది నాబ్ ఇక్కడ అయితే ఉంటుంది. ఫిట్ అండ్ ఫినిష్ డీసెంట్గా అనిపిస్తుంది. ఒకే ఇంజిన్ ఆప్షన్ అయితే ఉంది ఇప్పుడు మనకు చూస్తేనే. ఇంతకుముందు డీజిల్ ఉంటుండే, ఇప్పుడు డిస్కంటిన్యూ, ఓన్లీ పెట్రోల్లో మాత్రమే వస్తుంది అర్టిగా. వచ్చేసి 1.5 లీటర్ K15C సిరీస్ ఇంజిన్ ఇది. స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్తో న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజిన్ ఇది. 1462cc ఉంటుంది. హుడ్ అయితే చాలా లైట్గా ఉంది. ఇన్లైన్ 4 సిలిండర్స్ ఉంటాయి, 16 వాల్వ్స్ తోటి. 101 bhp పవర్ తీస్తుంది, 136 Nm ఆఫ్ టార్క్ వరకు. 6 స్పీడ్ ఆటోమేటిక్, 5 స్పీడ్ మాన్యువల్స్ అనేవి ఉన్నాయి గేర్ ఆప్షన్లో, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది. మైలేజ్ 20 అంటున్నారు పెట్రోలే. BS6 phase 2 ఇంజన్స్, పవర్ స్టీరింగ్తో వస్తుంది. సేమ్ ఇంజన్ CNGలో కూడా వస్తుంది మీకు కరెక్ట్గా. అందులో 87 bhp పవర్, 121 Nm టార్క్ విత్ 5 స్పీడ్ మాన్యువల్ మాత్రమే ఉంటుంది. ఈ బ్లాక్ ఎడిషన్ CNGలో ఉందో లేదో అయితే నాకు ఐడియా లేదు. స్క్రీన్ పైన కాంటాక్ట్ కాల్ చేయొచ్చు. ఇన్స్టాలేషన్తో పాటు ఉంది, హుడ్లో చూస్తాను. అండ్ టాప్ మోడల్ కూడా ఇంకా మిస్ అయ్యే ఫీచర్స్ ఏంటంటే ఈ ప్రైస్ పాయింట్లో సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, లెదర్ సీట్స్, LED హెడ్ ల్యాంప్స్, 360-degree కెమెరా, ఎలక్ట్రిక్ సీట్స్, 16 inches వీల్స్, ఆటో వైపర్స్, 9-inch ఇన్ఫోటైన్మెంట్, బెలినో లాగా ఆర్క్మనిక్ సౌండ్ సిస్టమ్ లాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే ఈ ప్రైస్ పాయింట్కి లేవు. ఇవన్నీ ఇస్తే ఇంకా XL6కి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది? సరే ఈ ఫీచర్స్ అన్ని లేకుండా మేము అడ్జస్ట్ చేసుకుంటాం, కానీ బిల్డ్ క్వాలిటీ అన్న ఇంక్రీజ్ చేయమని నెక్స్ట్ జనరేషన్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నాను మారుతి సుజుకి వాళ్ళ నుంచి మీ తరఫున. మన కాంపిటీషన్ చూస్తే ఈ సెగ్మెంట్లో MPVలో మనకు ఇన్నోవా క్రిస్టా అంటాము కానీ రాదు, ట్రైబర్ వస్తుంది, కేరియన్స్ వస్తుంది, బొలెరో కూడా కన్సిడర్ అనేది చేయొచ్చు. గైస్ ఓవరాల్గా 2024 మారుతి సుజుకి ఎర్టిగా బ్లాక్ ఎడిషన్ ఒక డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ. నెక్స్ట్ మీకు ఏ కార్ రివ్యూ కావాలి ఆర్ ఏ వేరియంట్ రివ్యూ కావాలో ఇప్పుడే కామెంట్ చేసి డెఫినెట్లీ చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోకి సంబంధించి మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లల రైడ్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.